ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల నుంచి ఒక దారికి తీసుకొస్తున్నారు నరేంద్ర మోడీ. ప్రపంచమంతా గూడా కొత్త మోడల్‌లోకెళ్ళిపోయింది. ఇదివరకేంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌తో 1992లో ఒప్పందం చేసుకొని, ఏ దేశంలో సరుకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ప్రత్యేక ట్యాక్స్‌లు ఉండకూడదు అన్నారు. కానీ క్రమంగా ఒక్కొక్క దేశం వాళ్ళ వ్యాపారస్తుల ప్రయోజనాలు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు పెడుతూ రిస్ట్రిక్షన్స్ బిగిన్ ప్రారంభించి మనం గూడా చేసాం అది. మనం మొదట్లో అట్ట చేయక మనోళ్ళం నష్టపోయాం. తర్వాతన మోడీ వచ్చాక దాన్ని సీరియస్‌గా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఎవరికాళ్ళు రిస్ట్రిక్షన్. ఒకప్పుడు స్వేచ్ఛ అని చెప్పిన అమెరికా గూడా ఇప్పుడు 15% సుంకాలేస్తుంది గదా! మొన్న 250 దాకా ఎళ్లి ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు 15 దాకా నడుస్తుంది గదా! ఇప్పుడు అట్లాంటి అమెరికానే అట్లా దారి తప్పినప్పుడు ఎవరికాళ్ళు ఇప్పుడు ఏ దేశంతో ఒప్పందం వరకు అంతే. ఇప్పుడు టోటల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పక్కకెళ్ళిపోయింది. ఏ దేశంతో మనం ఎంతవరకు ఒప్పందం చేసుకుంటే అదే. ఇప్పుడు న్యూజిలాండ్‌కి వెళ్తున్నారు మోడీ. ఇద్దరి మధ్యన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగబోతుంది.